మామూలుగా దృష్టి లోపాలు రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా అంటే పుట్టుకతో వచ్చే దృష్టి లోపాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దృష్టి లోపాలు గుర్తించడానికి మనం ఏంటంటే చిన్నపిల్లల్ని కంటి పరీక్షలు చేయటం ద్వారా వాళ్ళకి దృష్టి లోపాలు ఉన్నప్పుడు మనం గుర్తించడానికి వీలవుతుంది. చాలా మటుకు ఏంటంటే ఈ రోజుల్లో విద్యార్థులకి ఎక్కువసేపు వాళ్ళు సెల్ ఫోన్ చూడటం కానీ కంప్యూటర్స్ చూడటం కానీ దీనివల్ల ఏంటంటే దృష్టి లోపాలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ దృష్టి లోపాలని మనం సవరించాలంటే వాళ్ళకి మనం కంటి పరీక్ష చేసి అవసరమైనప్పుడంతా వాళ్ళకి కంటి అద్దాలు ఇవ్వడం చాలా అవసరం. కంటి అద్దాలు పెట్టుకున్న పిల్లలు ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకు అంటే శరీరంలో ప్రతి భాగంతో పాటు కంటి సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే దృష్టి లోపంలో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకొని కంటి అద్దాలు అవసరమైతే మార్చుకోవడం చాలా అవసరం.